ఫ్రెష్ బయోచార్కి ఒక గుణం ఉంటుంది. ఆ గుణం ఏంటంటే ఫస్ట్ దీనికి నీళ్ళకు చాలా అనుబంధం ఉంటుందని మనం అంటాం. కానీ ఫ్రెష్ బయోచార్ ఏందో తెలుసా? ఇగో ఇందులో వేస్తే ఏమవుతుంది? మునుగుతుందా తేలుతుందా? పర్ఫెక్ట్గా తేలుతుంది. అర్థమైంది కదా? ఇది ఏమవుతుందంటే మళ్ళీ రేపటికల్లా మునుగుతుంది. దీన్ని ఏమంటారు అంటే ఈత కొట్టనీక పోయినోడు బాయికాడ వెనక ముందు అవుతాడు. అబ్బా చల్లగునేమో నీళ్ళు అని దాన్ని పుట్టే తిరుగుతుంటాడు. దుంకురానాయన అంటే కూడా ఊ అంటుంటాడు, ముందే వణుకుతాడు. ఇది ఆ టైపే, హైడ్రోఫోబిక్ నేచర్ అంటారు దీన్ని. అంటే ఫస్ట్ నీళ్ళు అంటే నేను నాకు వద్దు అన్న ఫీలింగ్లు ఉంటుంది. ఇది దీని జీవితమే నీళ్ళల్లో ఉన్నది, అంతే కదా. ఒక కట్టె ముక్క మొత్తం లైఫ్ లాంగ్ నీళ్ళు పోతుంటేనే కదా కట్టె లెక్క ఉన్నది, ఒక చెట్టులో ఉన్నది భాగమై. ఈ గుణం వచ్చినట్టు ఏంటంటే మేబీ కొంచెం ఆయిల్స్ కొంచెం అవి ఉంటాయి కదా, ప్లస్ ఆ స్పోర్స్ మొత్తం నిండాలి. నేను కూడా ఒకప్పుడు తెడ్డు కట్టుకొని బాయిలకు పోతే ఓ 3-4 గంటలైనాక అది కూడా ముంచుతుండే. లోటపీస్ కట్టెలు, శాగమట్ట కట్టెలు స్టార్టింగ్లో ఎండినప్పుడు బాగానే ఉంటుంది.